गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర స్వామినే నమః. ఆత్మీయ మిత్రులందరికీ కూడా బహుదా ధన్యవాదములు. మిత్రులారా, కాంచీ కామకోటి పీఠం నిత్యము కూడా స్మరించబడేటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. మనం ఎందుకు అలా నిత్యము స్మరిస్తాం అంటే, మనం వారు అందించినటువంటి ఆ యొక్క పరమ పావనమైనటువంటి జ్ఞానం, ఆ దారిని మనకి ఏర్పాటు చేశారు వారు. సకల జనుల మానవాళి అంతటినీ కూడా చక్కటి రాజమార్గం, ఆ యొక్క వేద ధర్మాన్ని సుప్రతిష్ఠితం చేశారు. ఆదిగురు శంకరాచార్యుల తర్వాత మనకు ఈ శతమానంలో సాక్షాత్ శంకరులుగా అవతరించిన వారే శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు. వారిని ఎన్ని పేర్లతో పిలుస్తారు. నడయాడు దైవం, ప్రత్యక్ష దైవం, కామాక్షి స్వరూపం, ఇలా అత్యద్భుతంగా భక్తితో కీర్తిస్తారండి. అది కేవలము ఒక వర్గము లేక ఒక పరిమితమైనటువంటి వారా కాదు. అనేక రంగముల్లో ఉన్నటువంటి వారు. వారు విధర్మీయులు ఉండవచ్చు, పరధర్మాన్ని బాగుగా నమ్మిన వారై ఉండవచ్చు. అందరిలో వీరికి అగ్రతాంబూలం ఏంటనగా వీరు మానవతావాది. సర్వులలో ఉన్నటువంటి ఏదైతే ఆత్మ ప్రకాశం ఉందో ఆ ఆత్మ ప్రకాశాన్ని వారికి తెలియచేసి ఆనందమయ జీవితాన్ని గడపడాని కోసం తన యొక్క తపస్సునంతటిని మనకై ధారపోసినటువంటి మహాపురుషుడు ఆయన. తదనంతరం శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు అందించినటువంటి జన జాగరణ మరియు జనజాగృతి అనేటువంటివి కానివ్వండి, విద్య, వైద్యం, వేదంతో పాటుగా అనేకమైన కార్యక్రమాలు మనందరికి కూడా పుష్కలంగా అందించారండి. మరి వారి ఇరువురి పరిపూర్ణమైన ప్రేమను పొందినటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారి గురించి మనం ఏమని చెప్పగలం? అసాధ్యం. ఆత్మీయులారా, నేను ఒక మారు నాకు తెలిసిన వారు దంపతులు వచ్చారు. మా మిత్రుడు చెప్పాడు, వారందరికీ కూడా దయచేసి శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారి యొక్క దర్శనం చేయించండి, మరియు కాంచీపురంలో ఉన్నటువంటి ప్రముఖమైన దేవాలయాలను కూడా వారికి దర్శింపచేయండి అని మా మిత్రులు చెప్పినందువలన వారిని కాంచీ మఠానికి రమ్మని చెప్పాను. వారు వచ్చారు. ఆ సమయానికి స్వాముల వారు పూజ చేస్తూ ఉండి తెర వేసి ఉన్నారు. వారికి దర్శనం కాలేదు.
తదనంతరం సమయం ఎందుకు వ్యర్థం చేయాలి, మేము సాయంకాలం కల్లా చెన్నై వెళ్ళిపోవాలనేటువంటి తరాతురులో ఉన్నారు వాళ్ళు. అప్పుడు సరే నుండి ఏకాంబరేశ్వర దేవస్థానానికి వెళదాము అని మేము ముగ్గురు కూడా కలిసి ఏకాంబరేశ్వర దేవస్థానానికి వెళ్ళాం. వెళ్తుండగా ఒక ఆయన వారితో ఉన్నటువంటి స్నేహితుడో బంధువో తెలియదు కానీ ఆయన నన్ను ఏమడిగారంటే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మఠంలో ఉన్నారండి అని అడిగారు. దాదాపుగా చాలా రోజుల నుంచి ఉన్నానండి అన్నాను. ఆయన ఏమడిగారంటే, మరి మీకు శ్రీ జయేంద్ర స్వాముల వారి ఇష్టమా, శ్రీ శంకర విజయేంద్ర స్వాముల వారి ఇష్టమా అని అడిగారండి. సామాన్యంగా ఇళ్లలో కూడా అడుగుతుంటారు, ఏమని, పిల్లలను మీకు నాన్న అంటే ఇష్టమా, అమ్మ అంటే ఇష్టమా అని అడుగుతుంటారు. ఆ పిల్లలు అలా చూస్తారు, ఎందుకు ఇలా అడుగుతున్నారు అని. ఎప్పుడు మాకు ఆలోచన రాలేదే, వీరికి ఎందుకు వచ్చింది అని అడుగుతారు. అలానే నాకు కూడా అలా వచ్చింది, ఎందుకు ఈయన ఇలా అడుగుతున్నాడని. ఆ తర్వాత మీరు ఏం చేస్తుంటారని అడిగాను. ఆయన అడిగారు, నేను పత్రికా రంగంలో ఉన్నానండి అని. ఓహో, అందుకోసం ఈ ప్రశ్న అడిగారా. సరే, నేను స్వాముల వారిని ఒకసారి ధ్యానం చేశాను. శ్రీ శంకర విజయేంద్ర స్వాముల వారిని ధ్యానం చేయగానే నాకు ఒక స్ఫురణ వచ్చింది. ఇంతకుముందు మీకు పరిచయం చేశాను, ఏకాంబరేశ్వర దేవాలయంలో 2 స్తంభాలు ఎదురుగా ఒకటేమో పార్వతీదేవి ఆ యొక్క పరమేశ్వరుని కన్ను మూసినటువంటి ఒక శిల్పం ఉంది అని చెప్పాను. నేను మీరు దయచేసి ఇక్కడికి రండి అని ఆ కుటుంబాన్ని అంతటిని పిలిచాను. అప్పుడు ఆ దృశ్యాన్ని వాళ్ళకి చూపించాను, ఆ శిల్పాన్ని. అప్పుడు ఏం చెప్పానంటే వారికి, ఇప్పుడు చూడండి, పార్వతీదేవి ఏమో 2 కళ్ళు మూసింది పరమేశ్వరుడికి. మరి పరమేశ్వరుడు ఏం చేశాడు చూడండి, 3వ కన్ను తెరిచాడు కదా, అంతే అన్నాను. మీకు అర్థమైందా అన్నాను. ఆయన ఎందుకన్నాడు అంటే, శ్రీ జయేంద్ర సరస్వాముల వారు నాటి రాజకీయ పరిణామాల వల్ల పడినటువంటి ఇబ్బందులను గుర్తు చేయడానికి నాకు అలా అడిగాడు. మరి మీకేమైనా దానిపైన గౌరవం తగ్గిందా అని తెలుసుకోవడానికి, మఠంలో చాలా దగ్గరగా ఉన్నందువలన నేను ఏదైనా సత్యమైన విషయాలు మాట్లాడతానని ఆయన బహుశా అనిపించి ఉండవచ్చు. నేను అన్నాను, మీరు అమూలాగ్ర పరమేశ్వరుడైనటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర స్వాముల వారిని మరవకండి అన్న. వారే ముఖ్యం, వారే అన్నిటినీ కూడా చూసుకొని వెళ్ళిపోతారు. కొన్ని సంవత్సరాలు తాగండి, కాంచి కామకోటి పీఠం ఎంతటి ఉత్తమమైన శ్రేణికి వెళుతుందో మీరు ఊహించలేరు అన్నాను. అంటే ఇలాంటి ప్రబుద్ధులు కొందరు ఉంటారండి. ఏంటంటే వారికి బాహ్యంగానే విషయాలు ఆలోచించేస్తారే కానీ ఆదిగురు శంకరుల నుండి నేటి వరకు ఉన్నటువంటి కాంచి పీఠాధిపతులందరిలో కూడా దివ్యమైన తేజస్సు అలరారుతుంది అనేటువంటి సామాన్య పరిజ్ఞానం కూడా చాలామందికి ఉండదండి. దాని గురించి మనం కేవలం ఒక దయాన్ని చూపించి వదిలేయాలి. ఆ తర్వాత నేను అన్నాను, వీరి దగ్గర ఉండడం నాకు నచ్చదు అని తక్షణమే, దయచేసి మీరు దేవాలయం అంతా చూసుకొని మఠానికి రండి, నేను వెళ్తున్నానని వెళ్ళిపోయాను. ఎక్కడైనా గురు నింద కానీ, గురువు విషయం ఏదైనా చిన్నగా మాట్లాడినా, చిన్న చూపు చూసినా ఆ పరిస్థితిలో మనం ఉండకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. తక్షణం వెళ్ళిపోయాను, వెళ్ళి మఠంలో ఉన్నా. ఆ తర్వాత మా స్నేహితుడికి ఫోన్ చేశాను, నన్ను క్షమించండి, వారికి ఏ దేవాలయాలు తీసుకువెళ్ళను నేను అన్నా. ఎందుకండి అన్నాడు. మీరు తర్వాత వారిని అడగండి, చెప్తారు అన్న. ఆ తర్వాత వారి దురదృష్టమో వారి మనస్సు ఏమిటో కానీ వారు వచ్చినప్పుడల్లా ఆ యొక్క పూజా సమయంలో తెర వేసి ఉన్నారు. వారికి దేవాలయాలు చూసుకొని ఆ తెరకి నమస్కారం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకే యద్భావం తద్భవతి అంటారు. నీలో ఎటువంటి భావన ఉందో అదే నీకు ప్రత్యక్షమవుతుంది. కావుననే హృదయము తలుపులను ఎప్పుడూ తెరిచి ఉండి భగవంతునికి మనము ఆహ్వానించాలి. అందుకే స్వామి వివేకానంద అంటారు, లెట్ ద నోబుల్ థాట్స్ ఎంటర్ ఇన్ టు మై మైండ్ అంటారు. ఈ దేహం అనేది ఉంది కదండి, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. లోక కళ్యాణంకై అవతరించినటువంటి వారందరూ మహాపురుషులు. కాలంలో అనేకమైన సంఘటనలు సంప్రాప్తించవచ్చు, వెళ్ళిపోవచ్చు, అయితే ధర్మం శాశ్వతమైంది. ఒక ఉదాహరణగా మనం ఏకాంబరేశ్వర దేవాలయాన్ని వెళ్ళినప్పుడు ప్రథమ ద్వారం దగ్గర వెళుతున్నట్టు ఎడం వైపు
ఒక విగ్రహం ఉంటుందండి. ఆ విగ్రహం ఏమిటి అని మనం దగ్గరికి వెళ్ళి చూస్తే దానికి దిగువ రాశారు కులోత్తుంగ చోళుడు అని. ఆయన 11వ శతాబ్దిలో ఉండేవాడండి. ఆయన ఎంతటి పరాకాష్ఠ శైవభక్తుడు అంటే ఆయన అనేకమైనటువంటి వైష్ణవ విగ్రహాలన్నింటినీ కూడా ఆ దేవాలయం నుంచి కదిలించి పారేశాడండి. అందుకు ఉదాహరణ చెప్పాలి అంటే చిదంబరములో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయంలో పార్థసారథి విగ్రహాన్ని అలా రథం పైన ఈడ్చుకుంటూ వచ్చి ఎందరో వైష్ణవ భక్తులు దాన్ని వెంబడిస్తూ ప్రార్థిస్తూ ఉన్న లెక్క చేయక ఏం చేశాడు, తిరుపతి దగ్గరకు వచ్చి తిరుపతి దగ్గర మహతి ఆడిటోరియం అని ఒకటి ఉందండి, దాని వెనకలున్నట్టు నదిలో పారవేశాడండి దాన్ని. తర్వాతనే దాన్ని అక్కడనే తిరుపతిలో ఆ పుష్కరిణి వద్ద పారవేశారు. తర్వాత అక్కడనే పార్థసారథి దేవాలయం అని మనం ఈరోజు చూడవచ్చు. గోవిందరాజ స్వామి దేవస్థానం పక్కన ఉంది. దీన్ని ఏమంటారంటే శైవ భక్తి ఉండాలి, అయితే వైష్ణవ ధర్మాన్ని వ్యతిరేకించేంత తారాస్థాయికి వెళ్ళకూడదు. తర్వాత అదే కులోత్తుంగ చోళుడు శ్రీ రామానుజాచార్యుల వారి కళ్ళు పీకించాలని ప్రయత్నం చేయనప్పుడు ఆయన అక్కడి నుండి తప్పించుకుని వెళ్ళిపోతాడు. ఆయన శిష్యుడు కురేషి మిశ్రుడు అని, ఆయన కాంచీపురం దగ్గర కురేషి అగ్రహారం అని ఉంటుందండి. ఆయన చాలా దూరంగా ఉంటూ ఈ యొక్క పరిసరాల నుండి తన కుమారునికి వేద విద్యను నేర్పించి వైష్ణవ భక్తిని ఏర్పాటు చేశాడండి. ఆయననే పరాశర భట్టు అని. ఆయన తదనంతరం శ్రీరంగంలో ఆ యొక్క రంగనాయకి దేవస్థానంలో అమ్మవారిని పూజిస్తూ ఆ శ్రీరంగనాయకి పైన ఒక శ్లోకాన్ని రచించాడండి ఆయన. శ్రీ లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ్ వనితాం లోకైక దీపాంకురాం అని ఒక శ్లోకం ఉంది కదా, అది ఆయన రచించిందే. ఆత్మీయులారా, ఎందుకు విషయాన్ని చెప్తున్నానంటే ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు వేదంలో ప్రధానమైన దైవశక్తిని ఆత్మశక్తిని మన చైతన్యాన్ని తెలియజేయడం కోసం దాని సాధనకని ఈ విగ్రహారాధనలు కూడా చాలా ప్రముఖమైనటువంటిది. తదనంతరం షణ్మతాలను ఆయన స్థాపించాడు, సర్వులు కూడా క్షేమంగా సంతోషంగా ఉండాలని. ఈ కాంచీ కామకోటి పీఠం ఎంతటి ఉదారమైనటువంటి ఆ యొక్క ఉద్దేశాలను ఇప్పటికీ పాలిస్తుందంటే, ఒక ఉదాహరణగా చెప్పాలి అంటే కుంభకోణంలో శ్రీ రాఘవేంద్ర స్వామి యొక్క పరమ పవిత్రమైన క్షేత్రం అండి ఆయనకు. అక్కడ ఉన్నటువంటి మఠం కుంభకోణంలో ఉండేది. ఆ తర్వాత ఆయన ఎల్లప్పుడూ సంచారం చేస్తుండేవారు. శ్రీ రాఘవేంద్ర స్వామి ఆ యొక్క మఠాన్ని కాంచీ కామకోటి పీఠం ఏదైతే మఠం కుంభకోణంలో ఉందో వాటిని మీ నిర్వహణ చూస్తూ ఉండండి అని ప్రార్థించాడండి. తరువాత అదేవిధంగా ధర్మం ముఖ్యం, సిద్ధాంతాలు వేరే ఏవైనా ఉండని అని ఆ యొక్క కాంచీ కామకోటి పీఠం కుంభకోణంలో మంత్రాలయంలో కూడా నిత్యము కూడా పూజలు నిర్వహించడానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ చేసి ఉంది. ఆ తరువాత శ్రీ రాఘవేంద్ర స్వామి కర్ణాటకలో మాంచాల గ్రామం దగ్గర మంత్రాలయం అనే చోట వచ్చి తాను అక్కడ సిద్ధి పొందారు. మనం ఈరోజు ఆ దివ్యమైన మంత్రాలయ క్షేత్రాన్ని చూస్తున్నాం. ఆత్మీయులారా, కాంచీ కామకోటి పీఠానికి అన్ని పీఠాల వారు కూడా ఎంతో ప్రేమతో వస్తుంటారండి, వారు ఏ సిద్ధాంతానికి చెందిన వారైనా సరే. ఈ మధ్యకాలంలో శ్రీ శంకర విజయేంద్ర సరస్వాములు వారు ఉడిపి అష్టమఠ ఆ యొక్క క్షేత్రానికి వెళ్ళి ఆ యొక్క పీఠాధిపతులతో కూడా సమావేశమై ఒకే వేదిక పైన భగవద్గీత అనేటువంటి ఏదైతే స్తోత్రాలు ఉన్నాయో గ్రంథం ఉందో ఆ గ్రంథాన్ని విశ్వానికి అంకితం చేసే కార్యక్రమంలో శ్రీ శంకర విజయేంద్ర సరస్వాములు వారు పాల్గొన్నారండి. తరువాత శ్రీ శంకర విజయేంద్ర స్వాముల వారు ఎటువంటిదంటే అన్ని ధర్మాలు ఒకటే. అంతెందుకు, విజయవాడలో స్వాముల వారు వెళ్తూ ఉండగా అక్కడ ఆ యొక్క పరధర్మీయులు ఇస్లాం ధర్మం వారు నమాజ్ చేసుకొని బయటికి వస్తున్నప్పుడు రంజాన్ సమయంలో స్వాముల వారు అక్కడ నిల్చుని వారందరికీ కూడా అనేకమైన ఫలములను వారికి అందించారండి. ఈ విధంగా కాంచీ కామకోటి పీఠం సర్వదా సర్వత్రా సర్వశః ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైన మానవ ధర్మాన్ని మనుకులం యొక్క ఉద్ధారాన్ని కృషి చేస్తున్నటువంటి ఈ యొక్క పీఠాన్ని ప్రతి ఒక్కరూ కూడా అనిత్యము కూడా స్మరించవలసినటువంటి కర్తవ్యం మనందరిపైన ఉందని
మనం మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆత్మీయులారా, మన కాంచి కామకోటి పీఠం యొక్క చరిత్ర అపారమైనటువంటిది. అట్టి మహిమలను మరలా గురుదయతో మనమందరూ చెప్పుకుందాం. ఈ యొక్క భక్తిపూర్వకంగా సమర్పించే ఈ వాక్పుష్పములను శ్రీ శంకర విజయేశ్వర స్వాముల దివ్య పాదపద్మను సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. ఫోన్ నంబర్ 7483229249. హర హర శంకర, జయ జయ శంకర.